వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే సుప్రీంకు వెళ్తామన్న కేటీఆర్. 420 దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్న కేటీఆర్. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ప్రజలను మోసం చేశారన్న కేటీఆర్. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేను ఎంపీగా నిలబెట్టారు. కాంగ్రెస్ వ్యవహారాన్ని పార్లమెంట్ వేదికగా చర్చిస్తామన్న ఎంపీ సురేష్ రెడ్డి. జనగామ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల నిరసన. కాంగ్రెస్ బలవంతంగా ఖాళీ చేయిస్తోందని వాటర్ ట్యాంక్పై ఆందోళన. బల్కంపేటలో అలిగిన మంత్రి పొన్నం, మేయర్ ప్రోటోకాల్ పాటించలేదంటూ గుడి బయటే బైఠాయింపు. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ మాస్కోలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. दुनिया के विकास का अध्याय लिखेगी. आज ग्लोबल इकोनॉमी की ग्रोथ में 15% भारत कंट्रीब्यूट कर रही है. आने वाले समय में इसका और ज्यादा विस्तार होना तय है. ग्लोबल पॉवर्टी से लेकर क्लाइमेट चेंज तक हर चैलेंज को चैलेंज करने में भारत सबसे आगे रहेगा. और मेरे तो डीएनए में है चुनौती को चुनौती देना. साथियों, मुझे खुशी है बस यही प्यार जो है ना दोस्तों, जब देशवासियों के साथ दूरी का अवकाश ही न हो, जो सोच लीडर के मन में चलती है वही सोच जब जन मन में होती है ना तो अपार ऊर्जा जनरेट हो जाती है दोस्तों. और यही मैं देख रहा हूं यहां पर. साथियों, मुझे खुशी है कि ग्लोबल प्रॉस्पेरिटी को नई ऊर्जा देने के लिए भारत और रूस कंधे से कंधा मिलाकर चल रहे हैं. यहां मौजूद आप सभी लोग भारत और रूस के संबंधों को और नई ऊंचाई दे रहे हैं. आपने अपनी मेहनत से, अपनी ईमानदारी से रूस के समाज में अपना योगदान दिया है. साथियों, मैं दशकों से भारत और रूस के बीच जो अनोखा रिश्ता है उसका कायल रहा हूं. रूस शब्द सुनते ही हर भारतीय के मन में पहला शब्द आता है भारत के सुख दुख का साथी.
भारत का भरोसेमंद दोस्त हमारे रशियन फ्रेंड्स इसे द्रुजबा कहते हैं और हम हिंदी में इसे दोस्ती कहते हैं। रूस में सर्दी के मौसम में टेम्परेचर कितना ही माइनस में नीचे क्यों न चला जाए, भारत रूस की दोस्ती हमेशा प्लस में रही है, गर्मजोशी भरी रही है। ये रिश्ता म्यूचुअल ट्रस्ट और म्यूचुअल रिस्पेक्ट की मजबूत नींव पर बना है। और वो गाना तो यहां के घर घर में कभी गाया जाता था, सर पे लाल टोपी रूसी, फिर भी ये गीत भले ही पुराना हो गया हो, लेकिन सेंटिमेंट्स एवरग्रीन है। पुराने समय में श्रीमान राज कपूर, श्रीमान मिथुन दा ऐसे कलाकारों ने भारत और रूस की संस्कृति की दोस्ती को मजबूत किया। भारत रूस के हमारे रिश्तों को हमारे सिनेमा ने आगे बढ़ाया और आज आप सभी भारत रूस के रिश्तों को नई ऊंचाई दे रहे हैं। కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టిందన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టాలని సీఎం రేవంత్ రెడ్డినే చెప్పి ఇప్పుడు ఫ్లైట్ ఫిరాయించారని కేటీఆర్ మండిపడ్డారు. తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్. ఆ లా ఆఫ్ ది ల్యాండ్ నేను చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. ఇవాళ మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి. ఇప్పుడు విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరైనా చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొడతారో ఆయన కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం. పంపించి ఆయన కూడా చెప్తాం, చదువుకోండి బాబు అప్పుడప్పుడు. నైతికత అన్న దానికంటే రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదా, రాజ్యాంగబద్ధమైనది ఏదైతే ఉన్నదో 2/3 అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. నైతికత కూడా అవసరం. కానీ నైతికత ఒక్క మాకే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే, మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతున్నాం, ఏ రాళ్లతో కొట్టి చంపాలి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 40 ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. హస్తం పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎండగడుతామన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను మర్చిపోయి 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలను చేర్చుకుందన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు కేటీఆర్. By our floor leader in Rajya Sabha, Shri Suresh Reddy Garu, Congress Party, which has been talking and making a lot of tall claims with respect to being the savior of the Constitution, the vanguard of the Constitution. I wanted to give you a bit of backstory, a bit of history. Back in 1967, the first gentleman
who won as an independent in Haryana Assembly. His name was Gayalal. He was the first person in India to have defected after winning as an independent MLA. He had defected to Congress party within a few days after the election. That's when the whole name Ayaram Gayaram culture, वो गयालाल जी के नाम से ही गयाराम आया। फिर गयाराम जब तीसरी बार 3 बार इधर उधर बदले तो आयाराम गयाराम का कल्चर हिंदुस्तान में अगर किसी ने इंट्रोड्यूस किया तो वो थी कांग्रेस पार्टी 1960s में, 1967 टू बी प्रिसाइज। उसके बाद सेम कांग्रेस पार्टी जब उनके साथ उनके एमएलए को किसी और ने छीना 1985 में, सेम कांग्रेस पार्टी अंडर द लीडरशिप ऑफ द देन प्राइम मिनिस्टर राजीव गांधी had introduced what is called as the anti-defection law. एंटी-डिफेक्शन लॉ को इंट्रोड्यूस भी कांग्रेस नहीं किया, आयाराम गयाराम कल्चर को भी इंट्रोड्यूस कांग्रेस नहीं किया इस देश में। और आज मैं आपको 2-4 चीज दिखाना चाहता हूं। तेलंगाना के बारे में आपको 1-2 चीज मैं दिखाना भी चाहता हूं और उसके बारे में बात करना चाहता हूं। कांग्रेस पार्टी को काफी मौका दिया तेलंगाना की जनता ने, आंध्र प्रदेश की जनता ने 2014 से पहले। करीब करीब 50 साल, 50+ years, 55 to be precise, they have been given an opportunity to run the government in Andhra Pradesh, erstwhile Andhra Pradesh, almost 9 times. और बहुत मतलब नाइंसाफी के बाद, बहुत अन्याय के बाद, कांग्रेस पार्टी की गद्दारी के बाद तेलंगाना की जनता ने आंदोलन पथ लिया। अल्टीमेटली 2014 में तेलंगाना बनाना ही पड़ा कांग्रेस पार्टी को, तब जाके तेलंगाना बना। और पिछले 10 साल श्री के चंद्रशेखर राव जी के लीडरशिप में हमारी पार्टी ने तेलंगाना में सरकार चलाई। और जो हाल ही में इलेक्शन हुआ 2023 में नवंबर में, हमारी हार बहुत कम वोटों से, केवल 4 लाख वोटों की फर्क से हम हार गए और कांग्रेस सत्ता में आई। और कांग्रेस सत्ता में यूं ही नहीं आई, कांग्रेस ने ऐसे ऐसे वादा किया तेलंगाना की जनता को। मैं दिखाना चाहता हूं आपको। 6 गारंटी की बात की गई थी, 100 दिन में पूरे करेंगे 6 गारंटी राहुल जी के नाम पे। आज के जो मुख्यमंत्री हैं उनके दस्तखत के साथ, उनके सिग्नेचर के साथ, आज के जो डिप्टी चीफ मिनिस्टर हैं उनके सिग्नेचर के साथ, राहुल जी, सोनिया जी, मल्लिकार्जुन खड़गे जी के तस्वीरों के साथ वादा किया गया था कि 100 दिन में हर कोई एक वादा, जो 6 गारंटी अमल करेंगे। महालक्ष्मी, रैतु भरोसा, इंदिरम्मा मकान, चेयूता, गृह ज्योति, युवा विकासम। इसके तहत उन्होंने कहा कि हर गरीब मकान में 2,50,000 रुपया एक सालीना आपके पास हम देंगे। एक ईस्टमन कलर वाली जबरदस्त सिनेमा दिखाया कांग्रेस ने तेलंगाना की जनता को। और बहुत कुछ कहा उन्होंने, ना सिर्फ ये बल्कि बहुत कुछ कहा। वादा किया तेलंगाना के युवाओं से कि आपको 2 लाख नौकरियां मिलेंगी पहले ही साल में। स्वयं राहुल गांधी आए हैदराबाद, वहां की युवा से मिले, उनको आश्वासन दिया कि 2 लाख रोजगार, 2 लाख गवर्नमेंट एम्प्लॉयमेंट रिक्रूटमेंट विल बी कंप्लीटेड विद इन द फर्स्ट ईयर आफ्टर द फॉर्मेशन ऑफ कांग्रेस गवर्नमेंट। उन्होंने ये भी वादा किया कि एक जॉब कैलेंडर रिलीज करेंगे, डेट के सहित आपको हम जॉब कैलेंडर देंगे और 1 साल में 2 लाख गवर्नमेंट रिक्रूटमेंट कंप्लीट करेंगे। वादा तो यह भी किया गया था, जैसे ही कांग्रेस आती है पहले ही दिन जो खेती के लोन होते हैं, क्रॉप लोन, 2 लाख तक का पूरा विद 1 पेन स्ट्रोक ऑन December 9, 2023 हम क्रॉप लोन भी वेव कर देंगे। साथ ही साथ बहुत कुछ कहा गया, बस मैं ये 2-4 चीज आपके जहन में लाना चाहता हूं। 420, 1 नहीं 2 नहीं, 420 वादे किए गए कांग्रेस की तरफ से तेलंगाना जनता को। आज 7 महीने पूरे हो गए कांग्रेस की हुकूमत बनके तेलंगाना में, एक भी वादा आज तक पूरा नहीं हुआ, एक भी वादा आज तक पूरा नहीं हुआ। 6 गारंटी तो गायब हो गए, 6 गारंटी तो गायब हो गए। अभी क्या हो रहा है तेलंगाना में, मैं आपको ये बताना चाहता हूं। 6 गारंटी भूल गई कांग्रेस, पर 6 हमारे एमएलए ले गई, 6 हमारी एमएलसी ले गई और 1 राज्यसभा एमपी को भी ले गई। हमें इस बात से कोई खेद नहीं, बड़ा अजीब सा लगता है
जो आदमी आज अपने आप को संविधान के रक्षक मानते हैं, जो आदमी अपने आप को संविधान के प्रतीक मानते हैं, वो जब संविधान को बेरहमी से एक्सप्लॉइट करते हैं और इसकी बेइज्जती करते हैं, तो इस बात को दिल्ली में बताना हर किसी को, इस देश की हर युवा को, इस देश के हर शख्स को बताना हमारी जिम्मेदारी है। इसलिए हम आज दिल्ली आ गए। भाइयों, मैं याद दिलाना चाहता हूं आपको, बार बार कांग्रेस कहती है कि बीजेपी की पॉलिटिक्स जो है इमोरल है। जब भी कोई एमएलए डिफेक्ट करता है कांग्रेस से बीजेपी में, तो कांग्रेस बार बार कहती है कि बीजेपी इमोरल पॉलिटिक्स प्ले करती है और ये गलत है। मैं आपको उदाहरण देता हूं, एग्जाम्पल देता हूं। ये देखिए, कांग्रेस गोवा में स्वयं राहुल गांधी गए अप्रैल 2022 में, और वहां जितने कांग्रेस के उम्मीदवार थे उनसे शपथ दिलवाया। उन्होंने कहा कि जो भी कांग्रेस के टिकट से लड़ेगा जीतेगा तो कांग्रेस में ही रहेगा। ये शपथ स्वयं राहुल गांधी ने दिलवाया था 2022 में। और कर्नाटक में जहां उनकी गवर्नमेंट है, वहां के चीफ मिनिस्टर कहते हैं कि एक एक बाला साहेब तोरट जो कांग्रेस के चीफ हैं महाराष्ट्र के, वो कहते हैं कि साम दान भेद दंड, ये चारों चीज की प्रयोग हो रहा है महाराष्ट्र में, जहां कांग्रेस एमएलए को लेने की कोशिश कर रही है बीजेपी और शिवसेना, एकनाथ शिंदे वाली पार्टी। ये बाला साहेब तोरट का कहना है। और हरियाणा में अजीब सी बात है, हरियाणा में जहां आप देखेंगे उनके एक एमएलए कांग्रेस की किरण चौधरी, जो कांग्रेस के टिकट से जीती और बीजेपी में शामिल हो गई, उनकी डिस्क्वालिफिकेशन के लिए आज भी कांग्रेस पार्टी लड़ रही है और उसको लेके कोशिश भी कर रही है। और सबसे अहम बात मैं आपसे कहना चाहता हूं, आज कांग्रेस पार्टी स्वयं मणिपुर में जब उनके एमएलए मणिपुर में डिफेक्ट कर गए, एक आदमी थे एमएलए श्याम कुमार, जिन्होंने जीते तो वो कांग्रेस में थे, बदल गए बीजेपी में, और उसको लेके कांग्रेस ने काफी लड़ाई की और अल्टीमेटली स्पीकर ने यह तय किया कि जो भी अगर डिफेक्शन होता है, ये बहुत इंपॉर्टेंट लैंडमार्क जजमेंट है। 2020 में सुप्रीम कोर्ट की 3 जज बेंच, जस्टिस नारीमन, जस्टिस अनिरुद्ध बोस और जस्टिस राम सुब्रमण्यम की 3 जज वाली बेंच ने एक फैसला लिया था मणिपुर वाली केस में, जहां के पीसीसी अध्यक्ष, प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष केशव मेघचंद्र सिंह ने पिटीशन फाइल की थी सुप्रीम कोर्ट में श्याम कुमार जी के खिलाफ, और सुप्रीम कोर्ट ने यह जजमेंट दिया कि स्पीकर को 3 महीने के अंदर तय करना चाहिए डिस्क्वालिफिकेशन पिटीशन में। ये जजमेंट आया 2020 में। उसको लेके जजमेंट की कॉपी भी मैं आपको दे सकता हूं। उसको लेके आज श्याम कुमार जी को डिस्क्वालीफाई किया गया और उनको पद से हटाया गया। और हाल ही में जो एक किस्सा हुआ हिमाचल प्रदेश में, जब अभिषेक मनु सिंघवी जी कांग्रेस के राज्यसभा के उम्मीदवार थे, तो वहां के 6 लेजिस्लेटर कांग्रेस के बीजेपी को वोट दे दिए और राज्यसभा वाली इलेक्शन में। उसके खिलाफ भी आज कांग्रेस हिमाचल में आज लड़ रही है। मैं इसलिए पूछना चाहता हूं, जब आपके साथ गोवा में इलेक्शन होता है तो आप शपथ दिलवाते हो आपके लेजिस्लेटर से कि आप दल बदलेंगे नहीं। जब आपके मणिपुर के एमएलए कांग्रेस वाले बीजेपी में शामिल हो जाते हैं, आप सुप्रीम कोर्ट जाते हो, लड़ते हो और उसके खिलाफ ऑर्डर लाते हो। ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్తే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అదే పనిగా చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి మండిపడ్డారు. ఈ అంశం మీద పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో లేవనెత్తుతామని అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా నిలబెట్టారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో రాష్ట్రపతి గారి ధన్యవాదాల తీర్మానంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్. మీరు నిన్న ఎన్నికల మీ మేనిఫెస్టోలో ఎలక్షన్ సందర్భంగా మీరు ఒక ప్రధానమైన అంశం చెప్పారు,
యాంటీ డిఫెక్షన్ పైన. ఈ యాంటీ డిఫెక్షన్లో మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగంలో ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగేది. అంటే మీరు ఒకవైపు ఆ మాట చెప్తూనే అదే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పెడుతూ మరి ఈ మేనిఫెస్టోని హైదరాబాద్లో రిలీజ్ చేయడం జరిగేది. ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. మేము వచ్చింది ప్రధానంగా ఒక అధికారం కొరకు కాదు, ఒక రాష్ట్ర సాధన కొరకు, ఆ ప్రజల ఆస్పిరేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఆ దశలో బీఆర్ఎస్ పార్టీ పోరాటన కొనసాగుతూనే ఉంటుంది. మా పార్లమెంట్లో కానీ బయట కానీ మా సంఖ్య తగ్గొచ్చు పెరగొచ్చు, కానీ మా పోరాటన మా కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ ఉంటూనే ఉంటుంది. సో ఈరోజు మా స్పష్టమైన డిమాండ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ డబుల్ స్టాండర్డ్స్ని రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్లో బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. దాంట్లో బీఆర్ఎస్ మా ఉన్న సంఖ్యతో కానీ తప్పనిసరిగా వారు చేసిన ఈ అంశాన్ని పెద్ద ఎత్తున బలంగా ఈ పార్లమెంట్లో సంగారెడ్డి జేఎన్టీయూ కాలేజీ క్యాంటీన్లో ఎలుక కలకలం సృష్టించింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయితే చట్నీలో ఎలుక ఈదుతుండటాన్ని గమనించిన విద్యార్థులు క్యాంటీన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపల్ నరసింహ స్పందిస్తూ చట్నీలో ఎలుక పడలేదని చెప్పారు. శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక కనిపించిందని చెప్పారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపించారని ఆరోపించారు. నేను ఇప్పుడు 3rd ఇయర్ చదువుతున్నా. మాకు కొన్ని రోజులకి వెళ్ళి ఫుడ్ అయితే మంచిగా ఉంటలేదు. మేమేం రెస్టారెంట్ స్టైల్లో మంచిగా పెట్టురని అడుగుతలేము, పెట్టేదో కొంచెం మంచిగా పెట్టానని అడుగుతున్నాం. ఇక్కడ మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్తోని కాదు, కాంట్రాక్టర్తోని. జస్ట్ మాకు ఎవరు వచ్చినా కానీ కాంట్రాక్టర్, ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టర్ అయినా కానీ మాకు ఎవరైనా పర్లేదు, కానీ పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టండి అని అయితే మేము అడుగుతున్నాం. అది ప్లాస్టిక్ వస్తుంది, అది జనరల్ కామన్, కానీ దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది. ఇప్పుడు నేను ఎలుక వచ్చింది, దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలక చట్నీలో వచ్చిందని అయితే ఆ వీడియోలో ఉన్నది. లైక్ ప్లస్ ఇది వానాకాలం, డిసీజ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నాయి ఇట్లాంటి దానివల్ల. సో మేమేం చేస్తున్నామంటే కొంచెం చేసేటప్పుడు లేదా సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, పెట్టే ఫుడ్ కొంచెం మంచిగా పెట్టురని అయితే అడుగుతున్నాం మేము.